Hello students, given question is find the maximum and minimum of any of the function f of x equals to x power 4 by x minus 1 into x minus 3 whole cube ఇచ్చారు. సో నెక్స్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇవి మనకి ఫంక్షన్ ఎలా ఉంది, u by v లాగా ఉంది కదా. సో d of u by v ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి v ఇంటూ u డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఓకే, నెక్స్ట్ duv. ఓకే, uv లాగా ఉన్నాయి కదా ఇక్కడ, uv దట్ ఈక్వల్స్ టు vu డాష్ ప్లస్ uv డాష్. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్కి వద్దాం. f ఆఫ్ x ఈక్వల్స్ టు, సో ఇది ఎలా ఉంది, u by v లాగా ఉంది కదా. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 హోల్ క్యూబ్ ఇంటూ 4 ఇంటూ x క్యూబ్. అంటే ఇప్పుడు ఇది u, ఇది v కదా. v ఆల్రెడీ అలాగే ఉంటుంది, u వచ్చేసి డెరివేటివ్ అవుతుంది. సో v యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకున్నాం. సో నెక్స్ట్ u వచ్చేసి ఎలా రాసుకున్నాం, దీనికి u డెరివేటివ్ చేసేటప్పుడు ఏమైంది, 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ అయింది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో నెక్స్ట్ u సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ v డాష్, కాబట్టి ఇక్కడ ఎలా ఉంది, మళ్ళీ v డాష్ వచ్చేసి uv ఫార్ములా ఉంది, అంటే u ఇంటూ v లాగా ఉంది కదా. ఈ ఫార్ములా వచ్చేసి v ఇంటూ u డాష్ ప్లస్ uv డాష్ కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలో చూడండి. x మైనస్ 3 ఇంటూ హోల్ క్యూబ్ ప్లస్ x మైనస్ 1 ఇంటూ 3 కాబట్టి 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, డివైడెడ్ బై వి స్క్వేర్ కదా. ఎక్స్ మైనస్ 1 ఇంటూ హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ హోల్ పవర్ 6. సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ కామన్ తీసాం ఇంటూ ఎక్స్ క్యూబ్. అప్పుడు 4 మైనస్ x by x minus 1 minus 3x by x minus 3 divided by x minus 1 into whole square same as it is x minus 3 into whole power 6. So next ఈ x square and x minus 1 into కింద ఈ x minus 1 whole square కదా. సో ఇక్కడ 1 క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ 3 ఇంటూ 3 టైమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఒక ఆల్రెడీ 1 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకొక 1 ఉంటుంది ఇక్కడ. ఎక్స్ మైనస్ 3 క్యూబ్ ఈ 4ని ఇంటూ చేస్తాం. 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 డెసిమల్ ఫ్రాక్షన్ మైనస్ x ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 3x ఇంటూ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3. అంటే ఇది ఓన్లీ ఈ పార్ట్ వరకే, ఈ పార్ట్లో ఉన్నది ఇలా సాల్వ్ చేసాం. సో ఈ ఎక్స్ క్యూబ్ అనేది ఇది, అండ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ అనేది ఈ 2 అనేది సపరేట్గా బయట కామన్ రాసి ఈ పార్ట్ మనకి ఇలా సాల్వ్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. సో 4 ఇలాగ ఉంచుతాం, అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 3x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. సో మల్టిప్లికేషన్ చేసుకుంటే 4x స్క్వేర్ మైనస్ 4x
సో డైరెక్ట్గా వేసేస్తాం. -16x ప్లస్ 12 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x డివైడెడ్ బై సేమ్ x minus 3 into x minus. ఓకే, సో ఈ x స్క్వేర్ ఈ 3x స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది 16 అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి f dash of x that equals to x cube ఇంటూ ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది -10x ప్లస్ 12 బై దీన్ని ఇంటూ చేసుకుంటాం. అంటే ఈ బయట ఉన్నదాన్ని దీన్ని ఇంటూ చేసుకుంటే x -1 ఇంటూ హోల్ స్క్వేర్ x -3 ఇంటూ హోల్ పవర్ 4. ఈ క్యూబ్ ఈ x -3 హోల్ స్క్వేర్ చేసుకుంటే x -3 ఇంటూ హోల్ పవర్ 4 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. నెక్స్ట్ సాల్వ్ చేసుకుంటే 12 ఇంటూ ఎక్స్కి మల్టిప్లికేషన్ చేస్తాం. -10 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై x -1 ఇంటూ హోల్ స్క్వేర్ x -3 ఇంటూ హోల్ పవర్ 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ f dash of x ఈక్వల్స్ టు దీన్ని సాల్వ్ చేస్తే f dash of x ఈక్వల్స్ టు 0 వస్తుంది. 12 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై ఈక్వల్స్ టు 0 చేస్తే f dash of x అనేది ఇప్పుడు మనకి ఒక ఫ్రాక్షన్ వచ్చింది కదా, దానికి ఈక్వల్స్ టు 0 చేస్తాం. x -1 ఇంటూ హోల్ స్క్వేర్ x -3 ఇంటూ హోల్ పవర్ 4 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, బై సాల్వింగ్ x equals to 0, x equals to 1 point. Okay, next f double dash of x equals to x -1 into whole square x -3 into whole power 4 36 into x square minus 40 into x cube వచ్చింది. ఇది ఎలా సాల్వ్ చేస్తున్నాం అంటే యూవీ ఫార్ములా సేమ్ ప్రొసీజర్, మన స్టార్టింగ్ ఎలా అయితే ఫ్రాక్షన్ వచ్చింది ఎలా సాల్వ్ చేసామో సేమ్ ఇది అలాగే u/v ఫార్ములా వేసి సాల్వ్ చేస్తాం. -12 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ నెక్స్ట్ x -3 సేమ్ ప్రొసీజర్, సేమ్ మనం ఇందాక ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ అలాగే సాల్వ్ చేయాలి. ఓకే, ప్లస్ ఇక్కడ వచ్చేసి యూవీ ఫార్ములా వస్తుంది, ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టార్టింగ్లో. x -1 ఇంటూ హోల్ స్క్వేర్ 4 ఇంటూ x -3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై x -1 ఇంటూ హోల్ పవర్ 4 x -3 ఇంటూ హోల్ పవర్ 8. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ 4 ఉంది కదా, స్క్వేర్ కదా, డివైడెడ్ బై v స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 4 ఇక్కడ 8 కదా వస్తుంది. సో నెక్స్ట్ f డబల్ డాష్ ఆఫ్ x. సో x ప్లేస్లో 1.2 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. 1.2 minus 1 into whole square 1.2 minus 3 power 4 36 into 1.2 into whole square minus 40 into 1.2 into whole cube. ఇలా x ప్లేస్లో మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేయాలి. 0.2 into whole power 4. ఓకే, డివైడెడ్ బై
సో సబ్స్టిట్యూషన్ చేసాం కదా, దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నాను. -41.1513 వస్తుంది. వేర్ ఎఫ్ ఈజ్ రిలేటివ్ maximum at x equals to 1.2. ఓకే, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో x ఈక్వల్స్ టు 1.2 అంటే మనకి 0, 1.2 వచ్చింది కదా, అవన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. వేర్ ఎఫ్ ఈజ్ ద రిలేటివ్ మ్యాక్సిమమ్ ఎట్ x ఈక్వల్స్ టు 1.2. ఓకే, థ్యాంక్ యూ.